గుడ్ మార్నింగ్. పొద్దున్న ఇంటికైతే బయలుదేరేసాను అనమాట. అలా మిట్టిందంటే పొద్దున్న 5ంటికి నిద్ర లేచి డ్యూటీకి వచ్చిండు ఇంటికాడ నుంచి. అవును డ్యూటీ కొట్టించాను, అవును చూపిస్తాను చూడండి నేను చెప్తాను వచ్చి. బాబాయ్ ఇజుడు పొద్దున్న పడుకుంటే ఈవినింగ్ 5గా తెలిసా. ఇదైతే మన అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. ఈ పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి. మనం ఇప్పుడైతే నైట్ డ్యూటీకి బయలుదేరాలన్నమాట ఫ్రెండ్స్. మనకి ఓట్ మీల్ అయితే రెసిపీ ఉందో చూపిస్తాను, అది ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా ఒక కప్పులో ఓట్స్ అయితే తీసుకోండి, దాంతోపాటు పాలు వేసేసేయండి, ఆ తర్వాత విత్తనాలు వేసేయండి, లాస్ట్కి మిక్స్ చేయండి, తిప్పు కొడితే రెసిపీ రెడీ. అయితే మనం ఇప్పుడు బయలుదేరాలి, టైం చాలా అయిపోయింది, ట్రైన్ దగ్గరికి వచ్చింది అనమాట. ఆడ కలుసుకుందాం. ఫైనల్గా రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు మన ట్రైన్ ఇంకా రాలేదు అనమాట. ట్రైన్ ఒక 6 గంటలు లేట్ అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. మన సీడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని గుంటూరులో కలుద్దాం. ఫైనల్గా గుంటూరు అయితే వచ్చేసాం అనమాట. గాయస్ టైం వచ్చేసి 1 అవుతుంది. 1:30. అయితే మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాడు మీకు చూపిస్తాను చూడండి. ఇద్దరు సరే అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఈడే ఏ శ్యామ్, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. Oh my god! Oh shit! నాయనా ఫ్లాష్ మ్యాన్. గైస్ లిటరల్లీ వర్క్ కూడా వస్తే ఇక్కడ పర్మిషన్ ఉండదు. బట్ నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయకండి, ఎందుకంటే మనకి హాస్పిటల్కి జస్ట్ ఇక్కడ ట్రైనింగ్ వరకే, అంతకుమించి మనకి దీనికి సంబంధం ఉండదు. సో మీకు చెప్పొచ్చేది ఏంటంటే నేను ఏం చేస్తున్నాను జస్ట్ చూపించడం వరకే. నెక్స్ట్ డేలో కలుసుకుందాం. బాయ్ బాయ్.